వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టి గిరిజన హక్కులే కాకుండా ప్రజా సేవే లక్ష్యంగా తన పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అశోక్ రాథోడ్ గారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి అసలు గిరిజనులకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేంటి, నెరవేర్చకపోవడంలో వీళ్ళ ఫైట్ ఎలా ఉండబోతుంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అశోక్ గారు. బాగున్నారా? చాలా రోజుల తర్వాత. సో ఏంటి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి చూసుకుంటే, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి చూసుకుంటే నిన్నటి ఆర్టీఏ కమిషన్ వరకు కూడా ప్రతి సందర్భంలో అవమానం చేస్తారు అనేది చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే డే 1 ఎప్పుడైతే ప్రజాపాలన పేరు పెట్టుకొని ఇంద్రమ్మ గారి పేరు చెప్పాను, అంటే కామన్గా గిరిజన సమాజం దగ్గరికి వచ్చేసరికి ఇంద్రమ్మ అనగానే ఒక సెంటిమెంట్తో కూడుకున్నట్టు వస్తుంది. ప్రతి ఇంట్లో హనుమంతులేని తండా ఉండదు అని ఎట్లయితే మనం మాట్లాడుకుంటామో, ఇంద్రమ్మ ఇల్లు లేని తండా ఉండదని ఒకటి, ఇది ఫ్యాక్ట్. ఒకటి వాస్తవంగా ఏం చెప్పాలంటే 1976లో ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు చాలామందిని అందరిని ఉద్యోగాలలో పెట్టడం, రవీంద్ర నాయక్ గారి పోరాటం, ఇదంతా చాలా గొప్పది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇందిరా కాంగ్రెసా రెడ్డి కాంగ్రెసా అనేది చాలా డిఫరెన్స్. ఒకటి అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్స్ కేటాయింపులలో స్టార్టింగ్ అక్కడే మేడం, ఎందుకంటే నేను ఒకటే చాలా క్లారిటీగా చెప్పా, దాన్ని గాంధీ భవన్ ముందు కూర్చొని 3 రోజుల పాటు నేను నిరసన ధర్నా కూడా చేశా అక్కడ. అసలు బంజారాలు 35 లక్షల మంది ఉంటే, 40 లక్షల మంది ఉంటే వాళ్ళకు ఎన్ని సీట్లు ఇస్తాయి? మా రిజర్వేషన్ 12% అంటే 12 సీట్లు మాకు వస్తున్నాయి. అందులో మాకు గోండు కోయ సోదరులు ఒక 4-5 నియోజకవర్గాలు ఉంటారు. సరే, వాళ్ళకేమో ప్రతిసారి 4 సీట్లు ఇస్తుంటారు, మాకేమో 8 సీట్లు ఇస్తుంది. ఇది ఒక ఈక్వేషన్. కానీ ఈ ఈక్వేషన్ ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అవ్వడం. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రెడ్ల రాజ్యంలో బంజారాలకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని డే 1 నుంచి వారు ఒక సింబల్ ఇచ్చారు, వాళ్ళ సిగ్నల్ ఇచ్చారు అనమాట. అక్కడ అన్యాయం జరిగింది, ఇవ్వాల్సిన సీటు ఇవ్వకుండా వేరే దగ్గర ఇచ్చి మమ్మల్ని అవమానించడం, అదొకటి అయిపోయింది మేడం. తర్వాత గెలిచిన తర్వాత కూడా డిసెంబర్ 3 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేను డే 1 చెప్పా మేడం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గెలిచిందో అక్కడ గిరిజనులు మాత్రమే ఉంటారు, వేరే సామాజిక వర్గం వేసింది లేదు పక్కన పెట్టండి. కానీ 45 నియోజకవర్గాలు 64 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 45 నియోజకవర్గాలు 40,000 నుంచి 1,20,000 1,50,000 ఓట్ల సామాజిక వర్గం ఏ నియోజకవర్గం ఏమైతే ఓట్ బ్యాంక్ ఉన్నదో అక్కడ మాత్రమే గెలిచింది మేడం. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, ఆదిలాబాద్లో కొన్ని దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఖమ్మం కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది మేడం? ఎందుకంటే ఈరోజు నల్గొండలో మొత్తం 11-12 సీట్లు ఉంటే 10 ఒక సూర్యాపేట తప్ప 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నల్గొండలో 4,50,000 పైగా లంబాడి సామాజిక వర్గం ఉంటుంది. ఈరోజు ఎంపీగా అత్యధికంగా మెజారిటీతో గెలిపించింది లంబాడి సామాజిక వర్గం. ఈరోజు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ మంత్రి అయ్యారు మేడం. ఇదంతా పక్కన పెడితే కొడంగల్లో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు. ఎవరి కోసం ఓడిపోయారు, ఎట్లా ఓడిపోయారు మేడం? అక్కడ బంజారాలు ఓట్లు వేయకపోతే మల్కాజ్గిరికి వచ్చి పడ్డాడు. ఇక్కడ బంజారాలు లేరు కదా మేడం, అందుకే ఇక్కడ గెలిచింది. అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి అరే పిసిసి అధ్యక్షుడు అయ్యిండు, సీఎం అవుతాడేమో, మనకి ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి కొడంగల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎందుకు గద్వాల్లో రేవంత్ రెడ్డిని గెలిపించచ్చు కదా, బంజారా సామాజిక వర్గం లేదు కదా మేడం. అందుకే కొడంగల్లో గెలిపిస్తే గెలిచిన వెంటనే ఏం చేసిండంటే లగచర్ల మీద దాడి, లగచర్ల బాధితుల మీద దాడి. అవును, అసలు గెలవక ముందు, అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీకు? గెలిచిన తర్వాత ఎందుకు ఈ బంజారాకు సంబంధించిన గిరిజనుల భూముల మీదనే ఎందుకు పడ్డది? లగచర్ల భూమి కావచ్చు, రామన్నపేట భూమి కావచ్చు, సంగారెడ్డిలో రాంపూర్ దానికి సంబంధించి ఇట్లా ఎందుకు మీ భూముల మీదనే? సీట్ల కేటాయింపుల్లో లేదు, ఎక్కడ అవకాశాలు దొరక్క ఇక ఉన్న దాంట్లో మీకున్న దాంట్లో భూమి ఒకటే, భూమిని నమ్ముకొని బతికే చాలా మంది, సో వ్యవసాయం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు.
మరి ఆ భూమి మీద పడడం వెనకాల రీజన్స్ ఏమంటారు? 4th సిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు, ఈ సిటీ ఆ సిటీ అంటూ భూములను లాక్కోవడం, ఇష్టానుసారంగా అయిష్టంగా లాక్కోవడంని ఎట్లా చూస్తారేంటి? అంటే ఇక్కడ ఒక పాయింట్ మేడం, ఇప్పుడు ముఖ్యంగా బంజారా బిడ్డలు, గిరిజన బిడ్డలు భూమినే తల్లిలా భావిస్తారు. ఆ భూమే కన్న తల్లి. అదే భూమిని నమ్ముకొని పిల్లల పెళ్లి చేపిస్తాం, అదే భూమిని నమ్ముకొని పిల్లలను చదువు చెప్పిస్తాం, అదే భూమే జీవనాధారంగా భావిస్తాం. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుంది, గిరిజనులు రేవంత్ రెడ్డి ఒక సిల్లీ కామెంట్స్ చేస్తుంటారు. అరే గిరిజనులు ఏముంది, 500 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఓట్లు వేసేస్తారని చెప్పేసి ఈ యొక్క ఆయన దగ్గర ఒక ఉంది. సో ఈ భావనతోనే ఎక్కడైతే ఇప్పుడు 4th సిటీ అంటారు, ఇప్పుడు మహేశ్వరం ఈ కందుకూరు ఏరియాలో, రంగారెడ్డి ఏరియాలో 4th సిటీ అంటారు. డెవలప్మెంట్కి 4000 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటాయి. ప్రతి 3-4 ఎకరాల్లో లంబాడీలో 2 ఎకరాలు ఉంటాయి, బంజారాలే ఉంటాయి. మాకు డబ్బులు ఉండకపోవచ్చు కానీ ఈరోజు భూమి లేకుండా ఏ బంజారా బిడ్డ లేడు మేడం. మీరు చెప్పిన ప్రతి దగ్గర, ఎందుకంటే వీళ్ళ దగ్గర మాట్లాడేటోళ్ళు లేడు, ప్రశ్నించేటోళ్ళు లేడు. ప్రశ్నిస్తే దాడులు ఉంటాయి, ప్రశ్నిస్తే కేసులు ఇస్తారు, భయపడతారు, అరెస్టులు చేస్తారని చెప్పేసి వీళ్ళు భయపడ్డారు. ఎందుకు మేడం, రావులు, రెడ్లు వీళ్ళ ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి కదా. మా దగ్గర 4th సిటీ పెడితే మేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోయి ఏఐ జిఐ ఇవన్నీ సిస్టంలో పోయి కొట్టుకుంటాం మేడం. ఇప్పుడు లగచర్ల బాధితులు ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం అక్కడ అని చెప్పేసి ఇదే కదా ఇష్యూ. ఆ లగచర్లలో ఉన్నటువంటి ఆ గ్రామాలలో, ఆ తండాలలో వాళ్ళందరూ పోయి ముసలావిడ అందరూ, చిన్నపిల్లలు అందరూ, వీళ్ళందరూ పోయి సాఫ్ట్వేర్ ఆఫీస్లో పనిచేస్తారా మేడం? వీళ్ళకి ఏం లాభం అక్కడ? వీళ్ళు ఉన్న భూమి గుంజుకుంటారు, వీళ్ళ భూమిలు రేట్లు పెరిగితే పక్కన భూమి లేదు కదా, ఉన్న భూమి తీసుకుపోయి సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఏం లాభం? మరి వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి? ఇప్పుడు ఆల్టర్నేట్ ఏం లేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ వాళ్ళే చెప్తారు. అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు ప్రజలే ఆల్టర్నేట్ చెప్తారు. నిన్నటి కూడా కామెంట్స్, ఒక సీఎం స్థాయిలో ఉండి కామెంట్స్ చేయకపోవడం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వైఖరిని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇక మీరు జీతాల గురించి మాట్లాడితే 1వ తారీఖు జీతాలు వేసే గవర్నమెంట్ ఒకటి ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు. ఇక మిగతా అన్నింటినీ గాలికి వదిలేసారు. డిఏలు కానీ, ఏరియర్స్ కానీ, ఇక వాళ్ళకు రిటైర్మెంట్ అయితే వాటి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు మీరు దీని గురించి మాట్లాడితే మీకు ఉన్నాయి కూడా అసలు నేను ఇయ్యలేని సిచ్యువేషన్లో, ఈవెన్ నన్ను నరికినా కూడా అప్పు పుట్టది అన్న మాటలు మాట్లాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు మాత్రమే కొట్లాట పెట్టి ఈయన పక్క సేఫ్ జోన్లో ఉంటుండు. అంటే ఇక్కడ ప్రజలకు రావాల్సిన సంక్షేమ ఉన్నటువంటి కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ మీకు ఇస్తే వీళ్ళకి ఆపాలా అంటే ఇక్కడ ఉద్యోగులకు ప్రజలకు మధ్యలో కొట్లాట పెట్టి ఈయన సేఫ్ జోన్లో ఉంటుండు. ఆ కామెంట్స్ నథింగ్. అధికారం చేసిన నువ్వు నడిపించగలుగుతావు అనే నిన్ను నమ్మి రాష్ట్రం, ప్రభుత్వం అందరం, ప్రజలందరూ కలిసి నీ చేతిలో పెట్టుకుంటే నన్ను నరకమంటే నువ్వు నరుకుంటానికి అవసరం ఏమొచ్చింది? మేము ఏం లేదు కదా. 18,000 అవన్నీ సిల్లీ కామెంట్స్ మేడం. ప్రజల మధ్యలో ఉద్యోగుల మధ్యలో కొట్లాట పెట్టడానికి ఆ కామెంట్స్. అందుకే ప్రతి వ్యవస్థలో అన్యాయం చేస్తుంది మేడం. ఇది ఒక్కటే కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వచ్చి విజయ భేరి మోగిచ్చి వాళ్ళు ధర్నాకు కూర్చురంటే 1 లక్ష మంది తోటి గవర్నమెంట్లో కొంత ఒక మచ్చ రాని. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు రేపటి నుంచి తెలిసిందే మీకు సమయబాట. సో ఆల్రెడీ సైరన్ కూడా మోగింది, నిన్న కవాత్ కూడా నడిచింది. సో ఇట్లా ఒక్కొక్కరిగా బయటికి రావడాన్ని ఎట్లా చూస్తారు? అన్ని వర్గాల ప్రజల్ని ఎందుకు ఈ రేవంత్ సర్కారు వాళ్ళని ఫుల్ఫిల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకోలేకపోతుంది? ఒక్క ఫ్రీ బస్ తప్ప 6 గ్యారెంటీలు కావచ్చు, 400 హామీలు కావచ్చు, వీటన్నింటి విషయంలో ఫెయిల్యూర్ అంటారా, సక్సెస్ అయిందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? 110% ఫెయిల్ అయింది మేడం. నేను చెప్పేది తండాల్లో పోయి, గ్రామాల్లో పోయి ముసలోళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా, పాత గవర్నమెంట్ మంచిగా చేస్తుందా అనేది వాళ్ళే చెప్తుంటారు. కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు బస్సులు అంటారా, బస్సులు కూడా ఫెయిల్ మేడం. అది పాస్ అయింది, సక్సెస్ అయిందని అందరు అనుకుంటే తప్పది. బస్సులు కూడా ఫెయిల్. అప్పుడు 5 నిమిషాలకు ఒక బస్సు నడిచేది, ఇప్పుడు గంటకు ఒక బస్సు నడుస్తలేదు. ఇది పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఫెయిలే కదా. 5 నిమిషాలకు నడిచే బస్సు గంట సేపటికి నడిస్తే ఫెయిలే కదా. మరి ఈరోజు మిగతా 6 గ్యారెంటీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు, కానీ అడ్వర్టైజ్లో మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది. వీళ్ళ 6 గ్యారెంటీలు అడ్వర్టైజ్మెంట్కి మాత్రమే పరిమితం.
ఇంప్లిమెంట్ చేయకపోయినా సిలిండర్లు పెడతారు, బయట అడ్వర్టైజ్ బోర్డులు పెడతారు. అవును, సీట్ల కేటాయింపుల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల ఎలక్షన్స్ నుంచి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్, ఇప్పుడు కూడా మొన్న ఆర్టీఏ ఎలక్షన్ గురించి, కమిషన్ గురించి మాట్లాడితే ఎందుకు అంటే మీరు ఒక అడ్మినిస్ట్రేషన్ని నడపగలిగేటువంటి శక్తి మీ గిరిజనుల బిడ్డలకు ఉండదా? ఎందుకు మరి సీట్ల కేటాయింపులు వచ్చేసరికి మీకు ఎందుకు మొండి చేయి చూపిస్తుంది? మేడం, అడ్మినిస్ట్రేషన్ ఒకటే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన సెలవు తీసుకోమని తాత్కాలికంగా ఒక గిరిజన బిడ్డకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ఉన్నారు కదా, బ్రహ్మాండంగా నడిపించగలుగుతారు మా వాళ్ళు. మా గొప్ప నాయకుడు రవీంద్ర నాయక్ గారు ఉన్నారు, ప్రజల నాయకుడు రాముల నాయక్ గారు ఉన్నారు, ఉద్యమకారుడు బెల్లయ్య నాయక్ ఉన్నారు, మా డాక్టర్ ఉన్నారు, రామచంద్ర నాయక్ ఉన్నారు, మురళీ నాయక్ ఉన్నారు, గిరిజన సంఘాల్లో పనిచేసినటువంటి వైరా రామదాస్ నాయక్ ఉన్నాడు, మా జెడ్పీ చైర్మన్, మా నల్గొండ జిల్లాకి జెడ్పీ చైర్మన్ 2 సార్లు ఎమ్మెల్యే చేసినాడు. ఆయనకు హోంమంత్రి అండి చుక్కలు చూపిస్తాడు అందరికీ అంత అవకాశం ఉన్నప్పుడు. మేడం మీకు ఒకటి తెలియదు, మహారాష్ట్ర రాష్ట్రం లాంటిది గొప్ప రాష్ట్రంలో 3 పర్యాయాలు గిరిజన బిడ్డ ముఖ్యమంత్రి చేశారు మేడం. మాకు అడ్మినిస్ట్రేషన్ నడపడం చేత కాకపోవడం ఏంది? ఈరోజు సింగరేణి లాంటి సంస్థను చాలా గొప్పగా నడుపుతున్నాడు మా బలరాం నాయక్ గారు. అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్పగా నడుస్తుంది కదా. ఈరోజు శరత్ నాయక్ గారు ట్రైబల్ వెల్ఫేర్, కానీ 2-3 పైన చూపించి ఉన్న అధికారులందరినీ లూప్ పోల్ వేస్తారు. ఇది మేడం డే 1 నుంచి మీరైతే ఏదైతే చెప్తున్నారో అసెంబ్లీ ఎన్నికల నుంచి అన్యాయం జరిగింది. నేను చెప్తుంటా మేడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లో కేటాయింపుల్లో అన్యాయం, ఎంపీ సీట్లలో కేవలం బలరాం నాయక్ గారికి ఒక్కరికే సీట్ ఇచ్చి అక్కడ అన్యాయం చేశారు. తర్వాత కార్పొరేషన్ 57 స్థానాల్లో కార్పొరేషన్లు ప్రకటించరు మేడం. 57%లో 57 సీట్లు కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించినప్పుడు మా రిజర్వేషన్ శాతం 12%. మాకు ఎన్ని రావాలి మేడం? 5-6 రావాలి కదా. మరి ఎన్ని ఇచ్చారు మేడం? బెల్లయ్య నాయక్ గారికి ఒక్కరికే ఇచ్చారు. ఇది న్యాయమా? అన్యాయం మేడం, అన్యాయం కదా. మరి ఇచ్చిన కార్పొరేషన్లో మీరు న్యాయం చేయరు. ఎమ్మెల్సీలో 40-50 ఎమ్మెల్సీలు ఉంటాయి మేడం. ఎన్ని వస్తాయి? 2-3 మాకు ఎమ్మెల్సీలు వస్తాయి. ఇచ్చింది ఎవరికి? శంకర్ నాయక్ గారికి ఒకటికే ఇచ్చారు. ఇక్కడ అన్యాయం జరగలేదా మేడం? ప్రతిసారి రాజ్యసభలో ఒకరికి ఇస్తారు మాకు అవకాశం. ఎక్కడిచ్చారు మేడం? రాజ్యసభ ఇవ్వలేదు. కానీ ఓట్లు వేసే దగ్గర మాత్రమే బంజారా బిడ్డలు కావాలి. ఓటు బ్యాంకుగా ఈ గిరిజన బిడ్డలను, బంజారా బిడ్డలని అంటే మిమ్మల్ని వాడుకోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఫర్దర్గా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తాయి, సో ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? ఇన్ని రోజులు ఓట్లేమో మాయి, సీట్లు వాళ్ళవి, త్యాగం మాది, ఏసీలు భోగము వాళ్ళది. ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణలో కనీసం ఇప్పుడు 6 మిగిలి ఉన్నాయి. నేను రీసెంట్గా రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. రాహుల్ గాంధీ పార్లమెంట్ దగ్గర మేము వినతి పత్రం ఇస్తే వినతి పత్రం చదివి మళ్ళీ మమ్మల్ని పిలిపించిండు. రాహుల్ గాంధీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ తెలంగాణ అని చెప్పేసి అడుగుతున్నాడు. మేడం నేను అన్నా, రాహుల్ గాంధీ సార్, అవి మా ఇందిరాగాంధీ గారు కూడా మాకు ఫోటోకి దూరం చేసిరు, మీరు కూడా అట్లనే చేస్తున్నారు, అందుకే మా కమ్యూనిటీని దూరం పెడుతున్నారు అని చెప్పేసి అంటే, నో దిస్ ఈస్ నాట్ హ్యాపెన్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అన్నాడు. అప్పుడే ఇమీడియట్గా కేసీ వేణుగోపాల్ గారిని కలిసాం, తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసాం, ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి ఇన్ఛార్జిని కూడా కలిసాం, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసాం, అందరినీ కలిసాం. 64 సీట్లలో 45 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది బంజారా సామాజిక వర్గం మాత్రమే. ఇంకోరు ఓట్లు వేస్తే రాలేదు. కాబట్టి 45 నియోజకవర్గాలు 1 సైడ్ బంజారాలు వేశారు మేడం. ఈ 2 సార్లు మేడం, 2 కాంగ్రెస్ గవర్నమెంట్ కాకముందు 2 పర్యాలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేశాను. అందుకే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చినాక వాళ్ళకందరికీ తెడ్డు చూపిస్తున్నాడు. సో ఇట్లా పెద్ద లీడర్లని కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి, మీరే చెప్తున్నారు. మల్లికార్జున్ ఖర్గేని కలిసినాం, రాహుల్ గాంధీని కలిసినాం, మీ సమస్యల పట్ల, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మీరు తనకి వివరించారు. ఎట్లా స్పందించారు? అక్కడి నుంచి స్పందన ఎట్లుంది కనీసం హైకమాండ్ నుంచి? మేడం ఒకటి అంటే నేను వాళ్ళు ఏం చెప్తుంటారంటే, ఎప్పుడు నేను 2 సార్లు కలిసా, ఎప్పుడు వెళ్ళినా ఎస్టీలకు ఒక మంత్రి పదవి ఇచ్చినాం కదా అనే ఒక క్వశ్చన్ పాయింట్ ఇస్తారు. నేను అప్పుడు రాహుల్ గాంధీ గారి మాటలను గుర్తు చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏ ప్రసంగమైనా రాజ్యాంగం పట్టుకొని ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అన్ని పదవులు రావాలి, అధికారంలో అంత రావాలి, పార్టీలో కూడా అంత రావాలండి. మేడం నేను ఇదే క్వశ్చన్ని వాళ్ళని అడుగుతున్నా. మరి మా జనాభా 40 లక్షలు ఉన్నప్పుడు మాకెన్ని పదవులు రావాలి, మాకెన్ని ఇస్తున్నారు?
ఇదే ఢిల్లీలో ఎస్టీలకు ఒకరు ఇచ్చాం, ప్రతిసారి ఎస్టీలకు ఒకరు ఇచ్చాం. మా జనాభా ఎంత? ఇప్పుడు సీతక్క గారికి ఒక మంత్రి పదవి ఇచ్చారు అంటే సీతక్క తను గోండ్ కోయ సామాజిక వర్గం చెందినటువంటి ఒక మహిళ, చాలా గొప్ప నాయకురాలు కూడా, చాలా చదువుకున్న వాళ్ళు. ఆమెకి ఇవ్వడంలో మాకు తప్పు లేదు. కానీ ఒక్కరే ఉన్నారా మేడం గిరిజన సమాజంలో? ఇంకో మంత్రి పదవి ఇవ్వమని చెప్తున్నాం. అవి ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ డిగ్రేడ్ చేస్తున్నారు. మా దగ్గర లీడర్లు లేరు, బంజారాలో లీడర్లు లేరు. మమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అందుకే మొన్న ఆర్టీఐ కమిషన్లో కూడా వచ్చినటువంటి 8 మంది పేర్లను సిఫారసు గవర్నర్ గారికి చేస్తే అందులో అంట ఒక బీసీ అంట. బీసీ రిజర్వేషన్ ఎంత మేడం? 42% కావాలి. 3 రావాలి. ఎన్ని ఇచ్చిరు? 1 ఇచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ 15%. ఎన్ని రావాలి మేడం? 1. అదొకటి వచ్చింది అనుకో రాములు గారికి. తర్వాత ఎస్టీ రిజర్వేషన్ ఎంత? 12%. ఏది మేడం ఎస్టీ రిజర్వేషన్ పేరు ఎందుకు లేదు? ఆర్టీఐ కమిషన్లో అయోధ్య రెడ్డి గారు సీఎం పిఆర్ఓగా పనిచేస్తుంటారు, కానీ మళ్ళీ ఆర్టీఐ కమిషన్లో పనిచేయచ్చు అంట. ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీలో పిఆర్ఓను సంథింగ్ ఏదో చేస్తుంటారు. పార్టీ నాయకులకు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారులకు మాత్రమే ఆర్టీఐ కమిషన్. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాచారం, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది సమాచారం తెలుసుకునే హక్కు కూడా తెలంగాణ ప్రజలకు ఉండదా మేడం? ఆర్టీఐ యాక్ట్ ఏం చెప్తుంది? 2005 కనీసం చట్టబద్ధంగా నడవాలి కదా. సో ఇదంతా పక్కన పెట్టి అంతే కదా. అందుకే ప్రతి సమావేశంలో అవమానం, ప్రతి కార్పొరేషన్లో అవమానం, పార్టీలో అవమానం, కానీ ఓట్లు వచ్చే వరకు మాత్రం మా ఓట్లే కావాలి. మరి ఇప్పుడు గోండు సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి సీతక్క గురించి మాట్లాడదాం. సీతక్క ఈ బంజారా బిడ్డలను కొంత డామినేట్ చేసే విధంగా, కొంత కించపరిచే విధంగా మాట్లాడుతుంది గ్రౌండ్ లెవెల్లో అనే మాటలు చాలా వరకు వినబడుతున్నాయి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత. అది నిజమేనా? ఆ మాటల్లో వాస్తవం ఉందా? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నేనైతే ఇప్పుడు వినలేదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలుగుతాం మేడం, మంత్రి సీతక్క గారు ఒక గిరిజన బిడ్డ, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, చాలా సంతోషం. కానీ అదేవిధంగా గిరిజన కమ్యూనిటీలో గోండు కోయలు ఒకలాగా, బంజారాలను ఒక విధంగా చూడడం తప్పు. ఇప్పుడు మంత్రి సీతక్క గారు చేస్తుంది కూడా ఇదే. అంటే ఇప్పుడు మా జనాభా 40 లక్షలు ఉంటే వాళ్ళ జనాభా 10 లక్షలు. మాకు రావాల్సిన వాట మాకు రావాలి, వాళ్ళకు రావాల్సిన వాట రావాలి. మేమంతా అన్నదమ్ములే, మేమంతా కలిసి ఉంటాం, మేమంతా ఒకటే దగ్గర ఉంటాం. కానీ ఒకసారి మంత్రి సీతక్కకు అవకాశం ఇచ్చింది, చాలా సంతోషం. కానీ ఇంకొకరికి కూడా బంజారా సామాజిక వర్గంలో అవకాశం ఇవ్వాలి. ఈరోజు నేను ఢిల్లీలో ప్రతిసారి పోతే కేవలం సీతక్క ఫైనల్ సీతక్క చెప్తే మేము ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ టు సీతక్క, వై అగైన్ యు ఆర్ ఆస్కింగ్ టు ఎస్టీస్? వీళ్ళ కామెంట్స్ అవి మేడం. ఈ 18 నెలల కాలంలో ఎప్పుడన్నా సీతక్కని కలిసిన సందర్భాలు ఉన్నాయా మీరందరూ పోయి? అంటే ఇప్పుడు ఎందుకంటే మీరే అంటున్నారు, సో వాళ్ళకి మాకు మధ్య సఖ్యత కుదరట్లేదు, వాళ్ళకు కొంత ఎక్కువ ఫలాలు అందుతున్నాయి అనేసి, మీ విషయంలో కొంత నష్టపోతున్నారు అనేసి మీరు చెప్తున్నారు. సో ఈ విషయంలో సీతక్కని ఎప్పుడన్నా పర్సనల్గా కలిసిండ్రా, మాట్లాడిర్రా? లేదంటే అఫీషియల్గా కలిసిర్రా, మాట్లాడిర్రా? ఆమె ఏం చెప్తుంది? నేను కలవలేదు. మా గిరిజన సంఘాలు కలిసాయి, వాళ్ళకి మంత్రివర్యులకి వినతి పత్రాలు ఇచ్చాము. ఆమె ఇచ్చినప్పుడు కొంత సానుకూలంగా స్పందించడం, ఇక ఎవరిదన్నా అదే ఉంటుంది ఇక మేడం. ఇచ్చినప్పుడు ఏదో మామ అనిపించుకోవడం, తర్వాత వాళ్ళని పోయినాక ఏది చేయడమో వాళ్ళ చేతిలోనే ఉన్న పని. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చాలా అత్యంత దగ్గర మనిషి. సో రేవంత్ రెడ్డి గారు కూడా డెడ్ యాంటీ టు బంజారా కమ్యూనిటీ, డెడ్ యాంటీ టు బంజారా కమ్యూనిటీ. ఎందుకు చెప్తున్నారు ఆ మాట? ఎస్ మేడం, ఇప్పుడు స్ట్రాంగ్ గా బంజారాలకు ఇంతకు ముందు కూడా ఒక సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి ఒక్క రోజు పక్కకు జరిగి నామమాత్రంగా ఒక్కరోజే మా బిడ్డలు ఆ సీట్ మీద కూర్చొని అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుపుతామో బ్రహ్మాండంగా నడిపిస్తాం మేడం. ఒక్కరోజే, ఎక్కువ కూడా వద్దు, ఒక్కరోజే అడ్మినిస్ట్రేషన్ మాకు ఇవ్వమని చెప్పండి మేడం. మా దాంట్లో మంచి చదువుకున్న మేధావులు ఉన్నారు మేడం, ఐఏఎస్లు ఉన్నారు, చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఐఏఎస్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఎవరు లేరు మేడం. కానీ అన్యాయం చేసే వరకు మాత్రం బంజారా సామాజిక వర్గానికి చెయ్యాలి, వీళ్ళు ఎవరు మాట్లాడలేరు అని చెప్పేసి వాళ్ళ ఒక థింకింగ్ ఉంది. రేపు వచ్చే పంచాయతీరాజ్ ఎలక్షన్లో చాలా బ్రహ్మాండమైన వాళ్ళకి రిజల్ట్ అయితే ఇస్తాం. ఈ కాళేశ్వరం
ప్రాజెక్టు విషయంలో కూడా చాలా వరకు కుంభకోణం జరిగింది. అందులో భూక్యా హరిరామ్ నాయక్ గారు ఉన్నారు అన్న ఆరోపణలు కూడా చాలా వరకు వినబడ్డాయి బయటికి. సో ఈ విషయంలో మీరేమంటారు? ఆయన మీద ఇస్తున్నటువంటి ఆరోపణలు ఆధారాలతోటి నిరూపించే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి? సో ఆ ఆరోపణలు ఎందుకు వచ్చినట్టు తెర మీదకి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు ఎక్కడైతే ఏ బహిరంగ సభలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ టార్గెట్గా మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నప్పుడు నిజంగానే జరిగిందేమో, కూలిపోయింది కుంగిపోయింది అని చెప్పేసి ఆరోపణ చేస్తే దాని మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఎంక్వైరీలు ఫైనల్ డేలో బలిపశు ఎవరైతే గిరిజన బిడ్డ అవుతుండే మేడం. ఇప్పుడు ఇది ఒక నిమిషం పక్కన పెడితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పశు సంక్షేమ శాఖ మంత్రివారు ఉన్నప్పుడు గొర్రెల పంపిణీలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి అక్కడ ఆరోపణ వస్తాయి. ఆరోపణ చేసినప్పుడు మంత్రివర్గులు దాని మీద వారి మీద చర్యలు అయితే అక్కడ కూడా ఫైనల్గా బలిపశు ఎస్ రామచంద్ర నాయక్ మీద బలిపశుని చేస్తారు. అంటే ఎట్ ద ఫైనల్ మూమెంట్ ఏమొస్తుందంటే ఓ బంజారా బిడ్డ ఇగో బలిపశు. నాకు అర్థం కాదు, బంజారా నాయకులకు బంజారా అధికారులకు అంత మంచి పవర్ ఇస్తున్నారా? నాకు అర్థం కాదు. ఈరోజు ప్రతి బంజారా అధికారులు అందరు లూప్ లైన్లో ఉన్నారు మేడం, లూప్ లైన్లో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 2019లో ప్రారంభమైతే మొన్న December 3 వరకు ఎంతమంది అయితే అధికారులు చీఫ్ ఇంజనీరింగ్ నుంచి SC వరకు, DE వరకు, AE వరకు ప్రతి ఒక్కరి మీద ఎందుకు ఎంక్వైరీ పెట్టరు మేడం? ఎందుకు ఎంక్వైరీలు పెట్టరు? ఎందుకు ACB రైట్స్ ఎందుకు చేయరు? వాళ్ళ చేతులలోనే పవర్స్ ఉన్న తర్వాత ఎందుకు ఇంత జాప్యం కూడా జరుగుతుంది? ఇప్పుడు ఆరోపణలు చేసి వదిలేయడం కాదు, నిజంగానే 1,00,000 కోట్ల కుంభకోణాలు జరిగితే ఆధారాలతోటి బయట పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోతుంది అనుకుంటున్నారు గవర్నమెంట్? ఇప్పుడు అదే మేడం, ఏది ఆరోపణలు బయట పెట్టినా బలిపశు ఎవరిని చేయాలనేది చూస్తారు వాళ్ళు. అందుకే భూక్యా హరిరామ్ నాయక్ గారు 200 కోట్ల ఆస్తిపరుడు మేడం. నేను ముందే చెప్పా, లగచర్ల విషయంలో మీరు ఇందాక అడిగినప్పుడు భూముల విషయంలో నాకు ఏమీ లేకపోయినా నాకు ఒక 5-6 ఎకరాలు ఉన్నాయి మేడం భూమి. ఒక 10 సంవత్సరాల క్రితము ఆ భూమి విలువ ఒక 2 లక్షలు ఉండే. ఎట్లా గిరిజనుల దగ్గర భూములు ఉండడానికి రీజన్స్ ఏంటి? అంటే అప్పటి జమానాలో ఏమన్నా కబ్జా పెట్టుకోవడం అంటారా, లేకపోతే మీ తాతల తరాల నుంచి మీకు వచ్చినాయి? ముత్తాతల తరాల నుంచి మేము భూమిని అట్లనే కాపాడుకున్నాం మేడం. మేము వ్యవసాయం చేసి బతికేటోళ్ళం. ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి లదిని చేసేటోళ్ళం. ఈరోజు ఈ నేషనల్ హైవేలు పడుతున్నాయంటే మేము లదిని చేసిన మార్గాలే ఈ నేషనల్ హైవేలు. ఈరోజు ఆ రైల్వే మార్గాలు ఉన్నాయంటే మేము నడిచి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం వరకు లదిని అంటే ఉప్పు అవి ఇవి సరఫరా చేసినప్పుడు ఆ నేషనల్ హైవేలు పడ్డాయి. మేము దేశానికి అంత గౌరవం ఇస్తున్నప్పుడు, మేము దేశానికి అంత మార్గం చూపిస్తున్నప్పుడు మమ్మల్ని మార్గం చూపించేటోడే వాళ్ళు లేడు. అందుకే అధికారం ఒకరోజు మా చేతిలో పెట్టమంటున్నాం మేము చాలా స్పష్టంగా. ఎందుకంటే మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో మేము 3 పర్యాలుగా ముఖ్యమంత్రి చేసిన అనుభవం మాకుంది. తెలంగాణ రాష్ట్రం చిన్నది మేడం మహారాష్ట్ర కంటే. సో ఇప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చలేనటువంటి కాంగ్రెస్ సర్కారు మీ విషయంలో, ఎస్పెషల్లీ గిరిజన బిడ్డ విషయంలో, మరి ఫ్యూచర్లో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి దగ్గరలో. సో మరి అప్పుడు మీరు కోరుకుంటున్నటువంటి మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్కి తగ్గ ప్రతిఫలం ఆశిస్తున్నారా ఇప్పుడు? 110% మేడం, 110%. అన్ని గిరిజన సంఘాలు చాలా సీరియస్గా ఉన్నాయి. ఎట్లా అంటే మేడం, మంత్రివర్గంలో కంపల్సరీ ఒక గిరిజన బిడ్డకు, బంజారా బిడ్డకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి కంపల్సరీ. కార్పొరేషన్లో మా రిజర్వేషన్ వాటా 12% అంటే మా వాటా మాకు రావాలి. MLCలో మా వాటా మాకు రావాలి. ప్రతి దాంట్లో మా వాటా మాకు రావాల్సిందే. అట్లా అందుకే ప్రజాపాలన ప్రభుత్వం అంటారు. దాని ప్రజాపాలన పేరు పెట్టుకొని మొత్తం ఓసీలు, వెలమలు, దొరలు వాళ్ళు తీసుకోపోతే ప్రజాపాలన ఎందుకు మేడం? కాబట్టి అన్యాయం జరుగుతుంది చాలా. ఇక హీరో విజయ్ దేవరకొండ విషయానికి వద్దాం. ఆయన గిరిజనులను టెర్రరిస్టులతో పోలుస్తూ మాట్లాడినటువంటి తీరును ఎట్లా చూస్తారు? ఈ విషయంలో మీరు చాలా వరకు కంప్లైంట్స్ రైజ్ చేశారు, ఈవెన్ ఢిల్లీ వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి ఈ ఫైట్ ఎట్లా ఉండబోతుంది మీది? ఎందుకు విజయ్ దేవరకొండ హీరోని టార్గెట్ చేసిర్రు? అంటే ఫస్ట్ విజయ్ దేవరకొండకు ఒక న్యాయం, అల్లు అర్జున్ గారికి కూడా ఒక న్యాయం చేయొద్దు. ఎప్పుడు అందరికీ సమాన న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు పబ్లిక్ని ఇబ్బంది పెట్టిండు, ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, జైలుకి పంపారు. అదే విధమైనటువంటి యాక్షన్ కూడా
విజయ్ దేవరకొండ గారి మీద కూడా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒకరికి న్యాయము ఇంకొకరికి అన్యాయం చేయదు. ఇది నా విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాపాలన ప్రభుత్వానికి. పాయింట్ వచ్చేస్తే రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మేడం. ప్రీ రిలీజ్ ఈవెంట్ సూర్య గారు నటించినటువంటి సినిమా. మన ఆడియో రిలీజ్లో ఈయన గెస్ట్గా వచ్చింది అనుకుంటా. వచ్చినప్పుడు పహల్గామ్ అటాక్లో దాడి జరిగింది, అందరికీ బాధ ఉంది, అందరూ కన్నీళ్ళు వచ్చినాయి, అందరి బాధపడ్డాం. దాని గురించి కండోలెన్స్ చేయడం ప్రతి పౌరునికి బాధ్యత. కానీ కండోలెన్స్ చేయడంలో ఈయన వీళ్ళది ఎట్లుంటుందంటే, ఏదైనా ఒక సినిమా తీస్తారు, ఒక 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఈ సినిమా ప్రజలలో చర్చ జరగాలంటే ఎవరినో ఒకరిని బలిపశువు చేయాలి. బలిపశువు చేస్తే ఆ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ సంబంధించిన సంఘాలు కావచ్చు, ఆ సంబంధించిన సామాజిక వర్గం అంతా మన మీదకి కంప్లైంట్లు చేస్తాయి, మన మీదకి మన ఇంటి దగ్గరకు వస్తారు, మనల్ని ఇంకా హైప్ చేస్తారు, వాళ్ళే హైప్ చేస్తారు అనేది వాళ్ళు కామన్ సెన్స్ లేకుండా కొంచెం సిల్లీ థింగ్స్, చీప్ థింగ్స్ వాడతారు. చీప్ ట్రిక్స్ అంటారు దీనికి, ఇవి వాడుతుంటారు. ఈయన కూడా అదే తోవలో విజయ్ దేవరకొండ కూడా పోయిండు. రెట్రో సినిమా ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ 500 సంవత్సరాల క్రితం ట్రైబ్స్ బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా టెర్రరిస్ట్లా కొట్లాడుకుంటున్నట్టు టెర్రరిస్టులతో పోల్చడము అంటే ఈ ట్రైబల్స్ కమ్యూనిటీ హిస్టరీ ఈయనకేం తెలుసు మేడం? 500 సంవత్సరాల క్రితం ఈయనకు చరిత్ర తెలిసి ఆ చరిత్ర బుక్కులు పంపించమంటారు విజయ్ దేవరకొండ గారికి. నేను కూడా చదువుతా కదా, నేను కూడా ఒక ట్రైబ్ కదా, నేను కూడా ఒక పృథ్వీరాజ్ చౌహాన్ వారసున్నే కదా, శివలాల్ మహారాజ్ వారసున్నే కదా. నా సామాజిక వర్గంలో గొప్ప వారియర్స్ ఉన్నారు మేడం. బిర్సా ముండా లాంటి వారియర్స్ ఉన్నారు, కొమరం భీమ్ లాంటి వారియర్లు ఉన్నారు నా సామాజిక వర్గం ట్రైబ్స్లో. వీళ్ళ చరిత్ర ఏమైనా తెలుసా విజయ్ దేవరకొండకి? ఏమీ తెలియకుండా ఆ టెర్రరిస్టులతో పోల్చడం ఏంది మేడం? ఈరోజు దేశంలో ప్రకృతి బతుకుందంటే ఈరోజు ఎవరి వల్ల బతుకుంది మేడం? ట్రైబ్సే కదా. ఈరోజు అడవులలో జంతువులు బతుకున్నాయంటే దాన్ని కాపాడుకుంటుంది కూడా ట్రైబ్సే కదా. ఈరోజు ఖనిజ సంస్థలు బతుకున్నాయంటే ఈరోజు ట్రైబ్సే కదా మేడం. దాన్ని అంత ప్రకృతిని ప్రేమించడం తెలియదు నాకు. ప్రకృతిని ప్రేమించే బిడ్డలం గిరిజన బిడ్డలు మేడం. అంత సిల్లీ కామెంట్స్ చేయడం అనేది మా అందరికీ మనోభావాలు దెబ్బతీసాయి. అందుకే మా లాయర్స్ అసోసియేషన్ కేసు పెట్టింది. మేము కూడా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి CI గారిని కూడా విజ్ఞప్తి చేశాం. హయత్ నగర్లో అయింది, తర్వాత ఎల్బీ నగర్లో ఉంది, జన్నారంలో అయింది, ఆదిలాబాద్లో అయింది, కొత్తగూడెంలో అయింది, ఢిల్లీ రాజధానిలో అయింది. యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరు కలిసి కమలాపూర్ PSలో పోయి ఢిల్లీ రాజధానిలోనే విజయ్ దేవరకొండ మీద పోయింది. కర్ణాటకలో అయింది. ఎక్కడైతే ఈయన మా ట్రైబ్స్ ఉన్నారో అన్ని దగ్గర ఈయన మీద చర్యలు. అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వానికి అల్లు అర్జున్కి ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయం చేయొద్దు, అందరికీ ఒక సమాన ఈక్వల్ చేయాలి మేడం. ఈరోజు మన దేశానికి రాష్ట్రపతి ఎవరు మేడం? ఓ ట్రైబే కదా. అంటే దేశ రాష్ట్రపతిని అవమానించినట్టే కదా ఆయన. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రైబు. మనం ఒక గౌరవంగా ఉండాలి. మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రైబు. అంటే విజయ్ దేవరకొండ మన రాష్ట్రపతిని అవమానించినట్టే కదా. మరి ఈయనపై ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు చర్యలు తీసుకోకుండా? తొందరలోనే నేను రాష్ట్రపతి భవన్ కూడా నేను ఒక విజ్ఞప్తి లెటర్ కూడా పంపించబోతున్నా. ఒక రాష్ట్రపతికి, ఒక ట్రైబ్స్కి ఇట్లా టెర్రరిస్టులతో అవమానించడం. ఆ టెర్రరిస్టులకు ఏముంటుంది మేడం? రేపో మాపో తినడానికి తిండి ఉండదు వాళ్ళకి, తాగడానికి నీళ్ళు ఉండవు, కడుక్కోవడానికి నీళ్ళు ఉండవు వాళ్ళతో పోలుస్తాడేంది మేడం ఈయన యాటిట్యూడ్ మాటలు మా ట్రైబ్స్ దగ్గర నడవవు. తొందరలోనే చాలా సీరియస్ కార్యాచరణ విజయ్ దేవరకొండ గారిపై గిరిజన సంఘాల ఆధ్వర్యంలో చాలా సీరియస్గా తీసుకుంటాం. సో మీరు గతంలో ZPTCగా కూడా నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది, పోటీ చేసినట్టు తెలుస్తుంది. అంటే రాజకీయంగా ఎదుగుదల కోసమే అనుకోవచ్చా, లేదంటే నిజంగా అశోక్ రాథోడ్ అనేటైనా రాజకీయాల్లోకి అంటే ఇట్లా యంగ్ లీడర్గా రాకపోయి ఉంటే, ఈ గిరిజనుల సైడ్ నుంచి ఫైట్ చేయకపోయి ఉంటే ఏమయ్యేటోళ్ళు? మీ కెరియర్ ఎలా ఉండేది? అంటే ఏదైనా డాక్టర్ అయ్యేటోనేమో మంచిగా చదువుకొని. ఏం చదువుకున్నారు? నేను BPC చేసిన తర్వాత లాంగ్ టర్మ్ చేద్దామని నీట్ కూడా రాశాను. ఆ తర్వాత అట్లా నేనుండే ఏరియా ఎప్పుడు సమస్యలతో విలవిలలాడుతుంటుంది నేనుండే ఏరియా. ఆ సమస్యలే నన్ను ఇటు వరకు తీసుకొచ్చాయని నేను అనుకుంటా. ఎప్పుడు సింగరేణి కాలనీలో నేను నివసిస్తుంటా. అక్కడ ప్రతిరోజు పొద్దున్న లేవగానే ప్రతిరోజు ఒక 100 సమస్యలు వస్తాయి.
అది చూస్తూ 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 అక్కడ మా లీడర్ శంకర్ నాయక్ అనే సిపిఐ రాష్ట్ర నాయకులు, చాలా పెద్ద లీడర్, ఇప్పుడు భూదాన్ వైస్ చైర్మన్గా ఉన్నారు అన్న. మొన్న ఈడీ కేసు మీద విచారణ ఆయన ప్రతిరోజు అక్కడ 100 సమస్యలు తీరుస్తుంటారు. ఆయనను చూసి డే బై డే తర్వాత బంజారా గాంధీ రవీందర్ నాయక్ గారు ఆయనతో గురుగారితో కొన్ని రోజులు తిరిగినాక ఏదో ఒకటి చెయ్యాలి అని ఈ సమస్యలే నన్ను ఇట్లా తీసుకొచ్చినాయి. అంటే రాజకీయాలకు రావడానికి మీ కెరియర్ని, అంటే మీ చదువుకు సంబంధించిన కెరియర్ని పక్కన పెట్టేసిర్రా, చదువు ఆపేసిర్రా? చదువు ఆపేసినట్టే కదా మేడం. ఇంకా ఏదో ఇప్పుడు పార్ట్ టైం చేసుకోవాలి ఇలా అలాంటిది. నిజంగా సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చారు. సో గిరిజన బిడ్డల తరపున మీరు ఫైట్ చేస్తున్నారు కదా. సో మొగులయ్యకి మీరు ల్యాండ్ ఇచ్చిండ్రు ఫ్రీగా అనేది విన్నాం. ఎందుకంటే పూరి గుడిసెలో ఒక 10 మంది నివసించడంని మీరు టీవీలో చూసి చలించి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ల్యాండ్ ఇచ్చినట్టు తెలుసు. అంటే మొగలయ్య ల్యాండ్ ఇచ్చే అంత గొప్పవాడు అంటారా? అంటే నేను గొప్పవాడిని కాదు మేడం. కాకపోతే ఒకటి, మొగలయ్య గారు మా కాలనీలో నివస్తున్నా అనేది నాకు తెలియదు. ఫస్ట్ ఎప్పుడైతే భీమ్లా నాయక్ సినిమా ఆ పాట పాడిన తర్వాత సింగరేణి కాలనీ అన్నప్పుడు చర్చలు వస్తుంది. అప్పుడే దానికంటే ముందు చైత్ర పాప 6 ఏళ్ల పాపపై రేప్ జరిగిందని ఆ ఇష్యూ ఒక ఎత్తు ఉంటుండే, ఇమీడియట్గా ఈ మొగలయ్య గారి ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ మనకేం ల్యాండ్ లేదు, కాకపోతే ఆయన కిరాయికుంటుండని తెలిసింది. అక్కడే మా కాలనీ ప్రెసిడెంట్ గారిని అడిగి అక్కడ ఏదైనా ల్యాండ్ ఇద్దామని చెప్పేసి అంటే ఆయన ఒప్పుకున్నప్పుడు ఆ ల్యాండ్ ఇస్తున్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ నడుస్తుంది. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంటే సవితా ఇంద్రారెడ్డి గారి నుంచి వాళ్ళ పిఆర్ఓలు ఎవరు వచ్చి ఆ ల్యాండ్ క్యాన్సిల్ చేసుకుంటే కేసీఆర్ గారు బిఎన్ రెడ్డిలో హయత్ నగర్లో ఎక్కడో ఈయన నిల్లిద్దాం అనుకుంటున్నాను, నువ్వు క్యాన్సిల్ చేసాను, ఒక వీడియో పెట్టామంటే నేను పెట్టేశాను. ఎందుకంటే నేను చేసింది ఏదో మానవ నోటి మాట చెప్పాను. అది కేసీఆర్ గారు వాళ్ళ టీంని పంపించి, సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ టీంని పంపించి అది నువ్వు ఒక వీడియో పెట్టు, కేసీఆర్ గారు ఈయనకి బిఎన్ రెడ్డిలో ఒక 200-300 గజాలు ఇల్లు ఇస్తామంటే నేను దానికి అప్పుడే ఒక వీడియో పెట్టి చేస్తే నాకు ఈరోజు బిఎన్ రెడ్డిలో మంచి ఇల్లు కూడా ఉంది. అయితే గిరిజనులకు కావచ్చు, లేదంటే పబ్లిక్ ఎవరికైనా మీరు చూసినంత వరకు మీకు అయిన కాడికి మీ చేతులతోటి మీరు సహాయం చేస్తారు. మీతోటి కాకపోయినప్పుడు మీకు సంబంధించిన లీడర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏదన్నా అయ్యేది ఉంటే కూడా చేయిస్తారని. ఎందుకు ఇంత ప్రజా సేవలో చేయాలన్న సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చూసి, ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? అంటే ఇప్పుడు నేను ఒక లీడర్గా చెప్పబడుతున్నా అంటే ప్రజల ఆశీర్వాదంతోనే, వాళ్ళు ఆశీర్వాదిస్తేనే, వాళ్ళు నన్ను లీడర్గా అనుకుంటేనే నేను బయటికి రాగలుగుతాను. నేను చేయకపోతే నేను ఫెయిల్. అదే అనుకుంటున్నారా ఫ్యూచర్లో ఏమన్నా ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే కార్పొరేటర్, ఇంకేమన్నా? అంటే ఇప్పుడు జెడ్పీటీసీకి గతంలో పోటీ చేశారు, సో ఎంత ఓడిపోయినారా? ఓడిపోయినా. సో నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి పొలిటికల్గా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఏమన్నా కనబడుతుంది? 110% మేడం, 110%. నేను వచ్చింది చిన్న కుటుంబం. మా నాన్న ఈ రోజు వరకు కూడా ఆటో నడుపుతాడు, మా అమ్మ హాస్టల్లో పనిచేస్తుంది, ఈ రోజు వరకు కూడా అదే చేస్తాం. ఏమున్నాయి మీ ముందున్న లక్ష్యాలు ఏంటి, మీ అంబిషన్స్, ఆ దిశగా మీ పోరాటం, మీ అడుగులు ఎట్లా ఉండబోతుంది? నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షమే ఉంటా మేడం, ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటా. ఏదైనా సమస్య వస్తే నాకు మనసు ఒప్పుకోదు, నేను వెళ్ళి కొట్లాడాలనిపిస్తుంది. ప్రభుత్వం సైడ్ ఏ పార్టీల తరపున మాట్లాడారు? నాకు సేవ చేసుకునే అవకాశం వస్తే నేను ఆలోచిస్తా. నేను అనుకున్న వాళ్ళు నా నియోజకవర్గం అనుకోవచ్చు, తర్వాత నేను ఎక్కడైనా నేను ఉన్న చుట్టుపక్కలలో కావచ్చు, నాతో ఏదైనా సాయం జరిగితే అక్కడికి పోతే నాకు ఏదైనా 10 మందికి హెల్ప్ అవుతుంది అంటే నేను 110% ఆలోచన చేస్తా. కానీ నేనేదో గొప్ప మాటలు చెప్పి నేను ఇక్కడే ఉంటా అది నాతో కాదు మేడం. నేను ప్రజాసేవ, ప్రజాపక్షమే ఉంటా, ప్రజలతోనే ఉంటా. అవకాశం ఎక్కడ దొరికితే ప్రజలకు సేవ చేయడానికి అక్కడికి వెళ్తాను నేను. మరి ప్రజా పాలన అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలం గడిచింది. ఎట్లా ఉంది అనుకుంటున్నారు వాళ్ళ పాలన? రెడ్ల పాలన, ప్రజాపాలన అని పేరు స్టార్టింగ్ లో ఉండేదేమో, ఇప్పుడు రెడ్ల పాలన. ఇంద్రమ్మ పాలన కూడా కాదు, ఇది రెడ్ల పాలన. అన్ని అవకాశాలు, అన్ని మూసి ప్రక్షాళన కావచ్చు, హైడ్రాన్ తీసుకురావడం కావచ్చు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం కావచ్చు, ఇవన్నిటిని కూడా ఎట్లా చూస్తారు? ఫెయిల్యూర్ అంటే ముఖ్యమంత్రి చిన్న ఏజ్లో రేవంత్ రెడ్డి గారు రావడం చాలా అదృష్టం. కానీ దాన్ని ఉపయోగించడంలో ఫెయిల్ అవుతున్నాడు, దాన్ని వాడడంలో ఫెయిల్ అవుతున్నాడు. హైడ్రా ఎంతమంది ఇంట్లో కన్నీళ్ళు పెట్టిన, ప్రతి ఒక్కరు ఉసురు పోసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. అందుకే హైడ్రా ఫెయిలు, మూసీ ఫెయిలు,
కనీసం రైతుల విషయంలో పోనీ వాళ్ళకి గా రుణమాఫీ చేసిండ్రా అంటే, రైతు భరోసా ఇచ్చినారా అంటే, రైతు బీమా ఇచ్చినరా అంటే అది లేదు. మరి రైతుల విషయంలో అట్లా ఉంది. నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాలు ఇస్తాం 2 లక్షలు అన్నారు సంవత్సరంలో. సో 50,000 అనుకుంటా ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్వే వీళ్ళు ఖాతాలోకి వేసుకున్నాయి. సో వీళ్ళు కొత్తగా కండక్ట్ చేసినవి పెద్దగా ఏం లేవు, 10,000 ఉద్యోగాలు మినహా. సో అటు నిరుద్యోగుల విద్యార్థుల విషయంలో అట్లా, మరి మీ గిరిజనుల బిడ్డల విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా చాలా వరకు హామీలు ఇచ్చిరు, రాలేదు. పబ్లిక్కి చెప్పినటువంటి హామీలు ఏవి అమలు కాలేదు. ఆరిట్లో ఒక ఆర్టీసీ ఫ్రీ బస్ మినహా. అంటే రేవంత్ రెడ్డి గారికి ఎట్లుందంటే ఓ గిన్నెలో అన్నం పెట్టేసి లాస్ట్ టైంలో తినడానికి వచ్చిండు. గవర్నమెంట్లో అన్నీ చేసి దాన్ని బియ్యంని కడిగి మంచిగా పొయ్యి పెట్టి దాని మీద ఉడకబెట్టి లాస్ట్ తినడానికి టైంలో మిస్ అయినట్టుంది. ఆ తినే టైంలో ఏదో తింటుండు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే మిత్తిలు కట్టలేకపోతున్నా, అసలు నా దగ్గర ఇంకా అప్పు పుడతలేదు, బయట పోతే కూడా నన్ను నరికినా కూడా ఏం రాలేదు అన్న సంచలన కమెంట్ చేసిండు నిన్న ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగులను ఉద్దేశించి. మేడం ఈ విషయంలో ఏం చెప్తారు? అంటే మేడం ఒక్క మాట వదులుకోవాలా వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో వాళ్ళు అంటే ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నాడు కదా. ఫైట్ చేయకపోవడానికి చెప్పడానికి ఈయనెవరు మేడం? బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం ఇచ్చిండు. గొప్ప రాజ్యాంగంలోనే ఎవరి హక్కు అంటే మాట్లాడే స్వేచ్ఛ అందరికి ఇచ్చినాడు, కొట్లాడే స్వేచ్ఛ అందరికి ఇచ్చిండు, కంప్లైంట్ చేసే స్వేచ్ఛ అందరికి ఇచ్చిండు. యుద్ధం ఆపడానికి ఈయనెవరు? మరి ఈ 18 నెలల అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చూస్తారు, ఎట్లా ఉండాలనేసి మీ తరపున ఒక యంగ్ లీడర్గా ఎలాంటి సూచనలు చేస్తారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్? మేడం ఇచ్చిన మేనిఫెస్టో ఫెయిల్, 420 ఆ పేరుకే సరిపోయింది. కరెక్ట్ 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు అక్కడే అయిపోయినాయి. ఈయన 6 గ్యారెంటీలు కూడా చేయలేదు. ఖాళీ అప్పులు కట్టడానికి ఈయనకు ముఖ్యమంత్రి ఎందుకు చేసుకున్నామని అనిపిస్తుంది. ఇంట్లో మేడం ఒక్కటి, హైదరాబాద్ ఇమేజ్ చాలా గొప్పది. అన్ని భారతదేశంలో ప్రతి రాష్ట్రం కంటే హైదరాబాద్ అనగానే ఒక చరిష్మా ఉంటుంది. ఈరోజు ఆ చరిష్మాని దిగజారుతున్నాడు రేవంత్ రెడ్డి గారే. హైదరాబాద్ గొప్పది అని చెప్పు 4 కంపెనీలు వస్తాయి, కానీ మేమే దిక్కుమాలను వాళ్ళు అవుతున్నాం, మాకే డబ్బులు ముడతలేవు, ఎవడన్నా వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోయేటట్టున్నాడు అని చెప్తే హైదరాబాద్కి చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు అంతా హైదరాబాద్లో ఉంటారంట అని రేవంత్ రెడ్డి గారు చెప్తే ఏ కంపెనీలు వస్తాయి మేడం? ఈరోజు బ్రహ్మాండంగా చూడండి, ఆంధ్రప్రదేశ్లో టెస్లా వస్తుంది. ఇక్కడ ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఎవరన్నా కొట్లాడి తీసుకొచ్చిరా మేడం వీళ్ళు? ఈరోజు గూగుల్ లాంటి మంచి మంచి కంపెనీలు అన్నీ ఆంధ్రాకి వెళ్తుంటే తెలంగాణకు వస్తున్నాయి ఏంది మేడం? కేవలం అప్పులు కట్టడానికి ఆయన కుర్చీలో కూర్చోబెట్టామా? కానీ నా దగ్గర 18,500 కోట్ల కంటే నా దగ్గర రూపాయలు లేవు, నన్ను కోసినా రావు అని చెప్తున్నాడు. మరి మిత్తిలు కట్టడానికి నిన్నెందుకు పెట్టుకుంటాం మేము? నాతో కావట్లేదు, ఇంకెవరికైనా పెట్టు అక్కడ కుర్చీలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ట్రైబల్స్ రైట్స్ పట్ల ఇంకా మీ పోరాటం మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గిరిజనుల విషయంలో ఏదైతే సీట్ల కేటాయింపులు, ఎస్పెషల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇప్పుడు నిన్నటి ఆర్టీఏ కమిషన్ వరకు కూడా గిరిజనులను నిజంగా లైట్ తీసుకుంటుంది ఇటువంటి కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గద్దెనెక్కే విషయంలో కంప్లీట్గా 45 సీట్లు గెలిచే విషయంలో గిరిజనుల బిడ్డలే వెనుకుండి నడిపించారన్న వాస్తవాలు అయితే చెప్తున్నారు. సో గిరిజన బిడ్డలు తలుసుకుంటే ప్రభుత్వాలు నిలబెడతారు, అట్లాగే ప్రభుత్వాలను పడగొడతారన్న మాట కూడా అశోక్ రాథోడ్ గారు చెప్తున్నారు. సో ఇక ముందైనా గిరిజనుల విషయంలో వాళ్ళ పోరాటానికి తగ్గ, అంటే వాళ్ళ హక్కులకి తగ్గ వాళ్ళ సమస్యలు ఏవేవైతున్నాయో వాటన్నిటి పట్ల ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. లేదంటే ఇదే గిరిజనుల బిడ్డల నుంచి మరో పోరాటం చేస్తామనేసి కూడా అశోక్ యంగ్ లీడర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. అశోక్ రాథోడ్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.